హాయ్ ఫ్రెండ్స్, మీకు ఖైరతాబాద్లో ఉన్న హాంటెడ్ కాలేజ్ గురించి తెలుసా? లేదంటే ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒకప్పటి బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్. అందులో ఒక సైన్స్ పరిశోధన కాలేజీ క్లాసులు మరియు మృతదేహాల మీద పరిశోధనలు జరిగేవి. అప్పట్లో ఇక్కడ పనిచేయడానికి చాలామంది ఉవ్విలూరుతుండేవారు. కానీ ఆ రోజులు త్వరలోనే ఆవిరైపోయాయి. ఒకరోజు తరగతి గదిలో పాఠాలు వింటుండగా పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడిపోయాయి. అవి మామూలుగా అయితే పరవాలేదు, కాని చాలా పెద్ద మొత్తంలో మరియు పెద్ద శబ్దం చేస్తూ పడిపోయాయి. దానితో భయపడిన అందరూ మరియు యాజమాన్యం ఆ రోజుకే మొత్తం ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోవడమైతే చేశారు. కాని అక్కడ ఉన్న మృతదేహాలని మరియు ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడనే అలానే ఉంచేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి ఆ మృతదేహాలు కుళ్ళిపోయి ఆ ప్రదేశానికి వెళ్లారంటేనే గుబ్బురు పుట్టించేలా తయారయింది. ఆ కాలేజీ మొత్తం పాడుబడిపోయింది. అటువైపు వెళ్లాలంటేనే భయం కలిగించేదిగా మారిపోయింది. ఎవరైనా ఆకతాయిలు మరియు మందుబాబులు అక్కడికి వచ్చి ఏమీ చేయకుండా గవర్నమెంట్ 2 వాచ్మెన్లని కాపలాగా పెట్టింది. అసలు కథ ఇక్కడదే మొదలైంది. కాపలాగా ఉన్న ఇద్దరిలో ఒకతను ఒకరోజు లోపలి వెళ్లి చూసి వస్తానని వెళ్లాడు. కాని ఎంతసేపటికి రాకపోయేసరికి మొదటి వాచ్మెన్ పోలీసులకి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసు లోపలికి వెళ్లి చూడగా ఆ రెండవతను చనిపోయే ఉన్నాడు. అసలు అతను ఎలా చనిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. మిస్టరీ మరణంగా కేసు బుక్ చేశారు. కాని మీకు తెలుసా, ఆ మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజం తెలీదు. ఈ సంఘటన తరువాత కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి. అందులో ఒకటి, ఒక అమ్మాయి తన తండ్రితో కలిసి ఆ కాలేజీ ముందు నుండి వెళ్లుతుండగా లోపలి నుంచి ఒక అమ్మాయి ఆత్మ ఆ పాపని రమ్మని పిలిచింది. ఆ పాప ఆ విషయాన్ని తండ్రితో చెప్పింది. అతను అటువైపు చూడగా అక్కడ ఎవరూ లేరు. కాని ఆ పాప అటువైపు వెళ్లుతుండగా ఇది గమనించిన ఆ పాప తండ్రి ఆ పాపని అక్కడి నుండి లాక్కొని వచ్చేశాడు. ఇంకా చాలామందికి ఒక అమ్మాయి ఆత్మ కనపడింది చెప్తారు. అలానే రాత్రిళ్ళు ఏవేవో అరుపులు వినపడుతాయని స్వయంగా అక్కడి కాపలా వ్యక్తులే చెప్తారు. ఇవి అన్ని ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు జరిపిన ఆ మృతదేహాల ఆత్మలే అని చాలామంది విశ్వసిస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వచ్చినంక చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి ఎవరికీ అక్కడ సంచరించవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.